హాయ్ అండి, నా దగ్గర మెరిట్ డబుల్ ఫింగర్ మిషన్ ఉందండి. నేను వరలక్ష్మి మేడం దగ్గర జూట్ క్లాస్కి జాయిన్ అయ్యాను. మేడం ఏం చెప్పారంటే కొన్ని మిషన్స్ కొన్ని పార్ట్స్ చేంజ్ చేయడం వల్ల మనం జూట్ కుట్టడానికి అనుకూలంగా ఉంటాయి, మెకానిక్ని కనుక్కోమని చెప్పారు. అందుకని నేను నా దగ్గర ఉన్న ఈ మిషన్ని చూపిస్తే చేయొచ్చు అని చెప్పాడు మెకానిక్. అందుకని నేను మిషన్ కొన్ని పార్ట్స్ మార్పించాను, వాళ్ళు ఆల్టర్నేషన్ చేశారు. అవేంటనేది మీకు చూపిస్తాను. కొన్ని పార్ట్స్ ఏంటంటే నాకు పని చేయట్లేదు కాబట్టి కొన్ని మార్చారు. ఇదొకటి చేంజ్ చేశారండి. మెయిన్గా ఈ పాదం పెట్టేది, ఈ పాదం ఒకటి, ఈ ప్లేట్ ఒకటి. ప్లేట్ హోల్ ఏంటంటే మనకి జూట్ కుట్టడానికి పెద్దగా ఉండాలి. ఇది దీనికి ఆల్రెడీ తీసింది. ఇది పాత మిషన్ది, పాతగా ఇది చేంజ్ చేయకముందు ఉన్న ప్లేట్. అంటే నీడిల్ సైజు దీనికి మనం పెద్దలు పెడతాం కాబట్టి అది దీనికి సెట్ కాదు, అందుకని ఈ ప్లేట్ చేంజ్ చేశారు. ఈ ప్లేట్ చేంజ్ చేసినప్పుడు దీనికి తగ్గట్టుగా పళ్ళ సెట్ కూడా చేంజ్ చేశారు. ఈ పాదము మార్చారు. లోపల ఈ బాబిన్ కేసు ఇది కూడా మార్చారు, వేరేది వేశారు. ఇది మార్చిందండి, ఇదేమో పాతది. ఇవైతే చేంజ్ చేశారు. మళ్ళీ నాకు నార్మల్గా క్లాత్ కుట్టుకోవడానికి కావాలన్నప్పుడు ఇవి సెట్ చేసుకోవచ్చని ఈ పార్ట్స్ అయితే నేను తెచ్చేసుకున్నాను. ఈ మిషన్ అయితే జూట్ కుట్టడానికి వస్తుంది, కానీ మేడం 8 పొరల మీద కుట్టేటట్టుగా చూడమన్నారు. కానీ ఇది 4 పొరల మీద అయితే బాగా ఫ్రీగా వస్తుంది. 6 పొరల మీద కుడితే కొంచెం పర్లేదు, 8 మీద కుడితే మాత్రం తెగిపోతుందండి. ఇది నేను ఎందుకు చేయించానంటే తర్వాత కావాలంటే మళ్ళీ క్లాత్కి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇండస్ట్రియల్ మిషన్ అయితే మాత్రం దానికి ఉపయోగించాలి, జూట్కి మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి వీలు కాదు అన్నారు. నేను పూర్తిగా నేర్చుకున్నాక అప్పుడు పెద్ద మిషన్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని ఇలా చేయించుకున్నాను. వీటి వరకు నాకు ఒక 1100 రూపాయల దాకా ఖర్చు అయిందండి. చాలా ఫ్రీగా వస్తుంది చూడండి మేడం. అయితే ఇలా ఈ మేడం అన్ని లేయర్స్ ఒక దాదాపు 7 లేయర్స్ వరకు పెట్టి చూపించారండి. 8 లేయర్స్ వరకు అది వచ్చింది. కాకపోతే 6వ లేయర్ వరకు కరెక్ట్గా వచ్చింది. 7వ లేయరు దగ్గర 8వ లేయర్ దగ్గర మాత్రం కొంచెం మీకు ఇప్పుడు ఇట్లా చూపిస్తుంది చూడండి. అయితే మీరు ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోండి. ఉన్న మిషన్ని ఇట్లా మీరు చేయించుకుంటే ఇలా మీకు యూజ్ అవుతుందని చెప్పేసి మేడంని అడిగితే మనకి ఇలాగ వీడియో తీసి పెట్టారు. మేడంకి ఇందాక పెట్టిన వాయిస్ రికార్డింగ్ అనేది స్పీడ్లో పెట్టానండి, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అవుతుందని చెప్పేసి. ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు మేడం చూపిస్తారు మీకు. అక్కడ ఎక్కడైతే ఇట్లా అక్కడ ఎక్కువ పెద్దగా వచ్చింది చూడండి థ్రెడ్, అలాగా 7వ లేయర్ దగ్గర 8వ లేయర్ దగ్గర అలాగా వస్తుందన్నమాట. అందుకని మేడం ఇలా వస్తుందని చెప్పేసి అంటే సరే మీరు చేయించుకున్నారు కదా ఆల్రెడీ, ఇట్లా వీడియో తీసిస్తే మన వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే మేడం కష్టపడి వీడియో తీశారు కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ఇంకెవరికైనా షేర్ చేయండి. మనం మేడంకి ఇలా పెద్ద బండలు ఇచ్చాము. మేడం ఇలా చిన్న దారానికి చుట్టుకుంది. అక్కడ వాళ్ళు ఒక టిప్పు చెప్పారంట, ఇలా మనకి థ్రెడ్ చుట్టూ మనము ఆయిల్ అలా పెట్టుకుంటే మనకు థ్రెడ్ అనేది తెగకుండా ఉంటుందని చెప్పారంట. కోర్స్ ఇది చాలామందికి తెలుసు, బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. అండ్ మేడం కుట్టిన బ్యాగ్స్ కూడా చాలా సేల్